హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా గోపీస్ వరల్డ్. ఈ వీడియోలో శారీ పిన్కి థ్రెడ్ వ్రాపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ 25 ట్రాన్స్ థ్రెడ్ తీసుకొని శారీ పిన్ ఎడ్జ్లో ఇలా అతికించుకున్నాను. అది డ్రై అయ్యాక ఇలా గ్లూ అప్లై చేసుకొని ఈ విధంగా థ్రెడ్ని చుట్టుకోవాలి. ఎడ్జెస్లో థ్రెడ్ ఈజీగా జారిపోతుంది కాబట్టి ఎడ్జెస్లో గ్లూ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకొని ఇలా థ్రెడ్ చుట్టుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఫ్లాట్గా ఉన్న ఎడ్జ్ మీద కూడా గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ చుట్టుకోండి. ఇలా గ్లూ అప్లై చేయకుండా థ్రెడ్ వ్రాప్ చేస్తే థ్రెడ్ ఈజీగా జారిపోతుంది. సో ఇలా గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ చుట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇలా శారీ పిన్కి గ్లూ అప్లై చేసుకుంటే చేతికి గ్లూ కూడా ఎక్కువగానే అంటుకుంటుంది. సో ఓ 2-3 పిన్స్కి థ్రెడ్ చుట్టాక హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తే మంచిది. లేదంటే థ్రెడ్కి మన చేతికి ఉన్న గ్లూ అంటుకుంటుంది. అప్పుడు శారీ పిన్ లుక్ నీట్గా కనిపించదు. సో హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్. ఇలా మళ్ళీ ఎడ్జ్కి రాగానే వీడియోలో చూపించినట్టు గ్లూ అప్లై చేసుకొని థ్రెడ్ ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. ఫైనల్గా శారీ పిన్కి థ్రెడ్ వ్రాపింగ్ అయిపోయింది. చివర్లో ఇక్కడ శారీ పిన్ని ఓపెన్ క్లోజ్ చేయడం కోసం ఇక్కడ జాయింట్గా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కామెంట్ చేసి ఫాలో కొట్టి లైక్ కొట్టి ఈ వీడియో ఎవరికి షేర్ చేస్తే బెటర్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. శారీ పిన్స్ ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు, అలాగే రా మెటీరియల్స్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.